హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నానండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ అయితే చిటిముత్యాలతో చేసే ప్లెయిన్ పులావ్ అండి. ఇది వెజిటేరియన్ వాళ్ళైనా నాన్ వెజ్ వాళ్ళైనా కూడా హ్యాపీగా తినేయచ్చు. కానీ చాలామందికి చిటిముత్యాలు ప్లెయిన్ పులావ్ చిటిముత్యాలని ఎలా వండాలనేది తెలీదు. ఇలా కనుక చేస్తే మాత్రం చాలా ఈజీగా చేసేయచ్చు అండి. రైస్ కూడా మనకు చాలా పొడి పొడిగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇది వండుతుంటే మనకు సేమ్ బిర్యానీ వండినంత ఆ స్మెల్, ఆ అరోమా, ఆ టేస్ట్ అంతా ఆ ఫీలింగ్ అలా ఉంటుందండి. బట్ ఈరోజు మీకు ఎలా చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో మీకు ప్లెయిన్ పులావ్ చూపిస్తాను. దీనికి కాంబినేషన్గా వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా కూడా సూపర్గా ఉంటుంది. ఇది మనకు తింటుంటే ఎగుట్ అనేది పుట్టదండి, అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ నేను ఫస్ట్ ఒక బౌల్లో రైస్ చిటిముత్యాలు వేసి పెట్టుకున్నానండి. ఈ చిటిముత్యాలని నేను ఒక 2.5 గ్లాస్ వరకు తీసుకున్నాను. అలాగే 2-3 సార్లు బాగా కడిగేసి ఆ వాటర్ని మనము తీసేసి మళ్ళీ వాటర్ పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ వరకు నానబెట్టి పక్కన ఉంచుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ ఒక బౌల్ పెట్టుకొనేసి ఈ బౌల్లోకి 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బదులు మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు, 50-50 వేసుకోవచ్చు అండి. అది కొంచెం ఇది కొంచెం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఆయిల్తో మాత్రమే చేస్తున్నాను. ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక ఆయిల్లోకి చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా మనము హోల్ గరం మసాలా వేసుకున్నామండి. ఇవన్నీ కూడా కొంచెం బాగా వేగినాక ఆయిల్లో ఇప్పుడు సన్నగా 2 కట్ చేసిన మీడియం స్లైసెస్ ఆనియన్, అలాగే ఒక 2-3 గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకున్నాను. ఇవి మంచి కలర్ రావడానికి తొందరగా ముందుగానే నేను సాల్ట్ అనేది వేసేసుకుంటున్నానండి. సాల్ట్ వేసేసుకున్నాక చూడండి, ఇప్పుడు ఆనియన్స్ అయితే మంచి కలర్ వచ్చినాయి. ఇలా మంచి కలర్ ఆనియన్స్ వస్తే మనకు రైస్ కూడా పర్ఫెక్ట్గా మంచి కలర్లో వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ నేను పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. ఇవి కూడా బాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు స్మెల్ అనేది కూడా బాగా టేస్టీగా వస్తుంది, స్మెల్ కూడా మంచిగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు 1 స్పూన్ వరకు ఫ్రెష్గా దంచి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంతవరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, ఒక 1/2 టేబుల్ స్పూను బిర్యానీ మసాలా అండి. ఈ బిర్యానీ మసాలా కూడా ఇవన్నీ వేసుకునేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద సైజ్ టమోటా సన్నగా కట్ చేసినది కూడా ఇలా వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ మీద బాగా వేయించుకుంటే టమోటా తొందరగా మెత్తపడుతుందండి. ఇప్పుడు వెంటనే లో ఫ్లేమ్లోకి పెట్టేసి 3-4 నిమిషాలు టమోటాని మెత్తగా సాఫ్ట్గా కుక్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మూత తీసి చూడండి, టమోటా అనేది బాగా మనకు మెత్తబడి మగ్గుంటుంది. ఇప్పుడు ఇలా మగ్గితేనే మనకు టమోటాలో ఉండే ఆ ఫ్లేవరు అంతా కూడా తినేటప్పుడు మనకు మంచిగా తెలుస్తుందండి. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని వాటర్ వంచేసి ఇలా రైస్ అంతా కూడా ఇందులోకి వేసుకునేసి ఇలా ఫస్ట్ అయితే చిటిముత్యాలు ఇలా బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా బాగా అంతా కూడా ఒక 2-3 నిమిషాల వరకు బాగా వేపుకోవాలన్నమాట. ఇలా వేపుకోవడం వల్ల మనకు రైస్ కూడా బాగా పొడి పొడిగా వస్తుంది. అలాగే చిటిముత్యాలు అనేది విరిగిపోకుండా బాగా పొడి పొడిగా వస్తుంది అన్నమాట పర్ఫెక్ట్గా. నేను ఇక్కడ ఒక గ్లాసు రైస్కి 1.25 ml వాటర్ తీసుకున్నానండి. అంటే టోటల్గా 2.5 రైస్కి 3.5 వరకు వాటర్ తీసుకున్నాను. దాన్ని బట్టి మీరు వాటర్ అనేది
వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకుంటే రైస్ అనేది ముద్ద కట్టేస్తుంది, పొడి పొడిగా రాదనమాట. దాన్ని బట్టి వాటర్ తగ్గించే వేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకొనేసి మనం పెట్టేసుకోవడమే అండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకొనేసి ఇలా రైస్ బాగా పొడి పొడిగా చూడండి ఎంత వేడి వేడిగా పొగలు కక్కుతుంది. రైస్ అయితే పొగలు పోతుంది. ఇప్పుడైతే మనకు రైస్ అయితే చిట్టి ముత్యాలతో చేసిన రైస్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా అయితే ఈ రైస్ని మనము వెజ్ నాన్ వెజ్ అందరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినచ్చండి. రెస్టారెంట్ స్టైల్లో చేసే ఈ చిట్టి ముత్యాల ప్లెయిన్ పులావ్ని ఇంట్లోనే మనము ఈజీగా ఈ మెథడ్లో ఒక్కసారి చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఎగుటు అనేది పుట్టకుండా అందరూ బాస్మతి బియ్యంనే ఇష్టపడదు కదండి. అప్పుడప్పుడు దీంతో కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని కూడా షేర్ చేసుకోండి, అలాగే సేవ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.